ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా డిఎస్సి 2025 లో జరిగినటువంటి అక్రమాలపైన తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఈ యొక్క యువజన విభాగం ఆధ్వర్యంలో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. పేపర్లో లీక్ డేటా డిలీట్ చేసినటువంటి వారిపైన తక్షణమే అరెస్టు చేయాలి, మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలంటూ ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. సార్, ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా చాలా మోసపోయారు. ఏ విధంగా చూడాలంటారు ఈ యొక్క మెగా డిఎస్సీలో మోసం? ఈ ప్రభుత్వం ప్రతిభ ఉన్న వాళ్లకన్నా కూడా పైసలు ఉన్న వాళ్లకే పట్టం కట్టింది అన్నది ఈ డిఎస్సి నియామకాల ద్వారా బట్టబయలైంది. 2025లో అత్యంత పెద్ద ప్రచార ఆర్భాటాలతో మేము 16,000 మందికి నోటిఫికేషన్ విడుదల చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయలేకపోయిన దాన్ని మేము చేస్తున్నామని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లతో నోటిఫికేషన్ ఇచ్చి ఈ నియామకాలను చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం తీరు నిరుద్యోగస్తులందరినీ కూడా విస్మయానికి గురి చేసింది. అసలు ప్రధానంగా వచ్చినటువంటి మొదటి ఆరోపణ, స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు స్పోర్ట్స్ కేటగిరీలో భర్తీ అయినాయి. గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున భర్తీ అయినటువంటి సందర్భం లేదు. ప్రతి 4 పోస్టులకు గాను 3 పోస్టులను అమ్ముకున్నారన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలకు బలం చేకూరుస్తూ వచ్చినటువంటి ఆడియో లీకులు పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. దాంట్లో ఒక దళారి అప్లికేషన్ వేసినటువంటి వాళ్లతో బేరసారాలు కుదుర్చుకోవడానికి 10 లక్షలు 15 లక్షలు అన్నటువంటి మాటలు మాట్లాడినటివి. వీటివన్నిటి వెనక చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువుగా పేరుగాంచిన, ఇప్పుడు తిరుపతిలో పేట రౌడీగా వెలుగులోకి వచ్చినటువంటి రవినాయుడు హస్తం ఉందన్న మాట వాస్తవం. ఇక్కడ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఆయన రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నప్పుడు పిహెచ్డీల కోసం కాపీ కొట్టినటువంటి ఘటనలు, ఇవన్నీ ఇంతకంటే గొప్పగా మరొక వ్యక్తి ఈ నియామకాలని భ్రష్టు బట్టించేటటువంటి ప్రయత్నం చేయబడు. మేము ముమ్మాటికి నమ్ముతున్నాం రవినాయుడు గారి హస్తం దీంట్లో ఉండబట్టే ఈ స్పోర్ట్స్ కేటగిరీలో అర్హత లేనటువంటి వాళ్ళు, అసలు గ్రౌండ్ లో అడుగు కూడా పెట్టనటువంటి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారు. రెండవ అంశం, ఆ డిఎస్సి నియామకాలను చేపట్టేటటువంటి పరీక్షని నిర్వహించేటటువంటి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అనేటటువంటి వ్యక్తికి మొదటి ర్యాంక్ వచ్చింది. సరే, అతనికి ఏదో ఒకటి ఆయన ప్రతిభ కారణంగా వచ్చింది అనుకుంటే వారం కల్లా అతని పేరును మెరిట్ లిస్ట్ లో నుంచి తీసేశారు. అతనికి ఉద్యోగాన్ని ఇవ్వలేదు. అతని ఐడి లాగిన్ బ్లాక్ చేశారు. తీరా అతను కోర్టుకు పోయి ఆ కోర్టుకు ఇచ్చినటువంటి వివరాల్లో తనంతట తానే నేను ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను, నాకు మొదటి ర్యాంక్ వచ్చింది, కానీ నాకు నియామక పత్రాన్ని ఇవ్వలేదు అని చెప్పినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో ఇక్కడేదో జరిగింది అన్నటువంటి అనుమానాలు బయటికి ఉవ్వెత్తున లేచాయి. అసలు ప్రశ్నాపత్రాలే ఈ ఎస్సీఆర్టీ నుంచే లీక్ అయినటువంటి అనుమానాలు ఇప్పుడు మొత్తం నిరుద్యోగులందరిలో కూడా ఉంది. ఇంత పెద్ద గందరగోళం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కేవలం విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక నోటును విడుదల చేసి గమ్మనుండిపోవడం ఏంటి? నెంబర్ 2 గా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు గారు, అలానే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినటువంటి నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలో ఇంత పెద్ద ఆరోపణ ఎదుర్కొన్న తర్వాత ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లుగా విచారణ ఎందుకు మీరు చేయడం లేదు? నీట్ పరీక్ష పైన నెలకొన్న గందరగోళాన్ని తెరదింపుతూ సిబిఐ విచారణని చేపట్టారు. మరి ఇక్కడెందుకు చేపట్టలేకపోతున్నారు? మీరు నిజంగా ఈ ప్రక్రియను అంతా కూడా చాలా చక్కగా నిర్వహించినట్లయితే మీరెందుకు భయపడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేయడానికి ప్రభుత్వాన్ని సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో కనీసం సిట్టింగ్ జడ్జితోనైనా, హైకోర్టు జడ్జితో మీరు న్యాయ విచారణ జరిపించండి, నిజానిజాలని బయటికి తీయండి. ఈ ఆరోపణలే నిజమైతే రవినాయుడు పైన దీనికి పాల్పడినటువంటి ఈ 40-50 కోట్ల కుంభకోణానికి పాల్పడినటువంటి వాళ్లని కఠినంగా శిక్షించండి అన్న ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమంలో యువజన విభాగం పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు నిరసన గానం వినిపిస్తుంది. సార్, నాకు వచ్చేసి 2వ తేదీ కౌన్సిలింగ్ పోయాను చిత్తూరులో. మొత్తం అంతా నాకి హ్యాండిక్యాప్ కోటా కింద వచ్చింది. కానీ సెలక్షన్ లిస్ట్, మెడికల్ లిస్ట్ అన్నీ కూడా సక్సెస్ అయినా కూడా నాకి
మీ సెలక్షన్ లిస్ట్ లో నుంచి పేరు తీసేసినారు సార్. అది ఎందువలన ఏమి అంటే ఆర్జేడీ ఆఫీస్కి కూడా పోయినాను, అక్కడ కూడా రిప్లై ఇవ్వడం లేదు. అది ఏం జరిగిందో కూడా ఇప్పుడు రిప్లై అసలుకి ఏ మాత్రం కూడా ఇవ్వడం లేదు సార్. ఆర్జేడీ ఆఫీస్ కూడా 2 times పోయినాను సార్, అక్కడ కూడా ఇవ్వడం లేదు. చిత్తూరు ఆఫీస్ పోయినా, కలెక్టర్ ఆఫీస్ పోయినా అక్కడ కూడా రిపోర్ట్ ఇవ్వడం లేదు. ఎక్కడ కూడా రిపోర్ట్ ఇవ్వడం లేదు సార్. హరి నాయక్ అనేటువంటి ఒక క్యాండిడేట్ మెరిట్ లిస్ట్ లో వచ్చినప్పటికీ, తన కాల్ లెటర్ వచ్చినప్పటికీ కూడా తనకు ఉద్యోగం రాకుండా అన్యాయం చేశారని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా అన్యాయం జరిగింది. ఏ విధంగా చూడాలంటే ఈ రకంగా అన్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి హరి నాయక్ లాగా ఈ రాష్ట్రంలో ఎన్ని వేల మంది ఈ రోజు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. వారి తరపున గట్టిగా పోరాడి ఒక నీతివంతమైన డిఎస్సీతోనే నియామకాలు జరగాలనేటువంటి ఉద్దేశంతోనే మేము కూడా ఈ పోరాటం చేస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఈ రోజు నియామకాలు జరగబట్టే ఈ రకమైన అనుమానం కలుగుతోంది. ఆ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కూడా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి సమీప బంధువు. ఈ ఫేక్ సర్టిఫికెట్లన్నీ కూడా క్రియేట్ చేసి ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఎక్కువగా నియామకాలు చేపట్టారు కాబట్టి ఈ రోజు మా అభ్యంతరం. ఇది మా ఆవేదన కాదు, సాక్షాత్ అభ్యర్థులే ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ డిఎస్సీని మమ్మల్ని పరుష పదజాలంతో నిందించడం కాదు, ముందు డిఎస్సీని ఆపేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి అభ్యర్థులందరికీ కూడా పారదర్శకమైనటువంటి టెస్ట్ ద్వారా వారిని ఎన్నుకోవాల్సిన సందర్భం ఉంది. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద బలంగా పోరాటాన్ని ఉధృతం చేస్తుందని నేను తెలియజేస్తున్నాను. మెగా డిఎస్సీ 2025 రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఈ రోజు చేసినటువంటి కూటమి ప్రభుత్వం దగా డిఎస్సీ ఏ విధంగా చూడాలంటే, లోకేష్ గారు డిఎస్సీ జాబులన్నీ అమ్ముకున్నాడు. హరి నాయక్ వస్తే కూడా అది తీసేశారంటే లోకేష్ గారికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఒక పథకం చేయండి అయ్యా అంటే పథకానికి డబ్బులు లేవు అంటావు. ఇవన్నీ డిఎస్సీ డబ్బులు అవన్నీ ఏం చేస్తా ఉంటావు లోకేష్ గారు? నిద్రపోతా ఉండారా? పేద ప్రజలకు అన్యాయం చేస్తే మీ కూటమి ప్రభుత్వంలో సీఎం గాని, లోకేష్ గారు గాని, ప్రతి ఒక్కరు గాని పుట్టగత లేకుండా పోతారు. పేద ప్రజలకు అన్యాయం చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తు పట్టుకోండి. ప్రతి దాంట్లో అన్యాయమేనా? ఈ రోజు నిరుద్యోగులంతా కూడా రోడ్డు బాట పట్టారు, తమకు అన్యాయం జరిగిందని రోడ్డు ఎక్కుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయం? వాళ్ళు లేక ఒక చిన్న డిఎస్సి చేసేసి ఏదో ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులందరం కూడా మేము మార్చేయనాము, ఉద్యోగులుగా మార్చేయనాము అని చెబుతూ నిరుద్యోగ భృతి కూడా ఎగరగొట్టినారు. ఇటు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి లేక ఆ ఇచ్చిన డిఎస్సిలో కూడా వాళ్ళకి సంబంధించిన నాయకులకి లేదా వాళ్ళకి సంబంధించిన తాపేదారులకి మాత్రమే ఈ డిఎస్సి ఉద్యోగాలు కేటాయించి ఆ స్పోర్ట్స్ కోటాలో చూస్తే నిలువెత్తా మోసం. మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకొని ఈ రోజు అసలు సిసలైన ఎవరైతే ప్రతిభ కనబరిచిన విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళని రోడ్డు మీద పడేసిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అని అంటే ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ రోజు నిరుద్యోగులంతా కూడా రోడ్డు బాట పట్టారు. ఈ రోజు తమకు జరిగిన అన్యాయం పైన సిబిఐ విచారణ జరుగుతుంది అంటున్నారు. ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ఎన్నికలప్పుడు నా మొదటి సంతకమే మెగా డిఎస్సీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానని చెప్పి 2 ఏళ్ల తర్వాత అమలు చేసింది కాకుండా అది కూడా 25,000 పోస్టులను అమలు చేస్తానని 16,370 పోస్టులకి అనౌన్స్ చేసి ఈ రోజు ఎవరైతే తమ పార్టీ జెండాలు మోచారో, ఎవరైతే తమకు 15 లక్షల రూపాయలు సమర్పించుకున్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చేలాగా అన్ని నిబంధనలను తొంగలోకి తొక్కారు. ఎక్కడ కూడా మెరిట్ లిస్ట్ ని కలెక్టర్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులో ఉంచాల్సినటువంటి పరిస్థితి, పబ్లిక్ డొమైన్ లో ఉంచాల్సినటువంటి పరిస్థితి. మరి పబ్లిక్ డొమైన్ లో 3 సార్లు మెరిట్ లిస్ట్ ను మార్చారంటే ఎన్ని అవకతవకలు జరిగాయో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి స్పోర్ట్స్ కోటాలో 420 పోస్టులను ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ రోజు ప్రధానంగా చూస్తే ఈ 3 లక్షల మంది అభ్యర్థుల్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకి అన్యాయం జరిగింది. వాళ్ళని మెరిట్ ఆధారంగా వాళ్ళని ఓపెన్ కేటగిరీలో తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేకపోయారు. మరి స్పోర్ట్స్ కోటాలో అర్హత లేనటువంటి క్రీడలన్నింటినీ కూడా పెట్టడం జరిగింది. మరి బిఎడ్ డిఎడ్ రాసినటువంటి అభ్యర్థులకే ఈ రోజు స్పోర్ట్స్ కోటా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి దానికి హాజరు కాని వాళ్ళకి కూడా ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకున్నారు. 3 లక్షల మంది నిరుద్యోగ డిఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి
దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని కలెక్టరేట్ల ముందు సిబిఐ విచారణ జరిపించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం, ఇటు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అవినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన గళాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా యొక్క మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి, డిఎస్సీ అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలంటూ వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యము. ఎలక్షన్స్ టైంలో లోకేష్ గారు మెగా డిఎస్సీ అని హామీ ఇచ్చి అర్హులైన డిఎస్సీలకి చాలా అన్యాయం చేశారు. ఇటువంటి ఇష్యూస్ లో అర్హులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇది సైక్లిక్ ప్రాసెస్. ఇట్లా అనర్హులని సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ సరిగ్గా ఉండదు. దాంతో విద్యార్థులు భవిష్యత్తు ఆధారపడి ఉంటది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. రేపు ఫ్యూచర్ లో ఇదంతా వ్యవస్థల్లో ప్రాబ్లమ్స్ గా వస్తాయి. ఇవన్నీ ఒకసారి పారదర్శకంగా ఉండడం, మెరిట్ ఆధారితంగా డిఎస్సీని ఇస్తే బాగుంటుంది.